ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలు రైతుల్ని అష్టకష్టాలు పెడుతున్నాయి. వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొత్తం తడిచి ముద్దవుతోంది. ధాన్యాన్ని దోసులలో పట్టి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు రైతులు. ధాన్యం వర్షం పాలవడంతో చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లాలో పలుచోట్ల ధాన్యం మొత్తం తడిచిపోయింది. తేమ పేరుతో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కేంద్రాల్లోనే కుప్పలు పోసి ఉంచారు. ఇంతలో పడ్డ వర్షాలకు ధాన్యం దారులుగా కొట్టుకుపోయిందని కన్నీరు మున్నీరవుతున్న రైతులు. తడిచిన ధాన్యాన్ని కొనాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. భూపాలపల్లిలో తడిచిన ధాన్యంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా వరుసగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో రైతులు కోసినటువంటి ధాన్యం కాస్త తడిచిపోయింది. ఎందుకంటే కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేవు, సంచులు అందుబాటులో లేవు. కొనుగోలుకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు పూర్తిగా వడ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తి కాలేదు. దాంతో వడ్లన్నీ కూడా కొనుగోలు కేంద్రాల్లో నిలిచిపోయినా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వీటిని ఆరబెట్టుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంతం మొత్తం జలమయమైంది. దాంతో తప్పని పరిస్థితుల్లో ఇక్కడ నుంచి ఈ వడ్లని తరలించాల్సినటువంటి పరిస్థితులు రైతులకు వచ్చినాయి. ఏరుకొని చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ వడ్లు ఎలా తడిచిపోయాయో చూడండి. ప్రభుత్వం కరెక్ట్ గా చొరవ తీసుకునేటువంటి సిచ్యువేషన్ లేని నేపథ్యంలో మేము ఏం చేయాలి? ఇట్లా తడిచిపోయినటువంటి ఈ వడ్లని అధికారులు అయితే కొంటారు అని చెప్తున్నారు. మరి కొంటారా లేదా అనే అనుమానాలు వీళ్ళ దగ్గర వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైతులు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొన్న 3 రోజుల నుంచి అకాల వర్షాల వల్ల కురిసినటువంటి వర్షానికి ఈ 2 రోజులలో అయితే మొలకెత్తేటట్టు ఉన్నాయి కనుక అధికారులు స్పందించి ఈ కటింగ్ లేకుండా ధాన్యాన్ని బయలు మిల్లులకు ఇవ్వాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. మీకు ఎట్లా వచ్చింది? ఒకసారి వర్షం సడన్ గానే వచ్చిందండి. సడన్ గానే నైట్ వచ్చింది. దగ్గరికి పోసుకునే టైం కూడా లేకుండా ఉన్నది మాకు. వంపు ప్రాంతం చేయడానికి మొత్తం నీళ్లు మొత్తం నిండి పోయినాయి. పరదాలు పైన కప్పినా కానీ, పాలిథిన్ కవర్ కప్పినా కానీ పైనుంచి పోయి మొత్తం తడిచినాయి. ఇది 3వ ట్రాక్టర్ ఇప్పుడు మేము ఎత్తడం. అట్లా మీకు నష్టమే అండి. ఎట్లా అంటే ఇప్పుడు ఇది కటింగ్ కానీ తరి కానీ ఇప్పుడు కొన్ని కొట్టుకొని పోయినాయి. ఇప్పుడు ఇళ్ళ తాలిగింజ ఏదన్నా ఉన్నా కానీ మొలకెత్తినా కానీ నష్టమే వస్తుంది. నైట్ వస్తుంది అనుకోకుండా వస్తుంది. పరదాలు కప్పినా కూడా గాలి ద్వారా వచ్చి గాలితోటి పరదాలన్నీ లేచిపోతున్నాయి. లేచిపోయి మొత్తం వర్షం బొందలలో పడి నీళ్ళన్నీ వచ్చి ఆగమైపోతున్నాయి పంట. మీకు ఎట్లా సమస్య ఉంది? మీరు 2 ఎకరాల పొలం వేసినాం, 2 ఎకరాలన్నారా? ఇప్పుడు 20 రోజులు అవుతుంది. 20 రోజుల కాండాలి ఎండ పోసుకుంటా ఇక కుప్ప వేసుకుంటూనే ఉన్నాం. ఇక ఉన్నా కానీ అవి కొంచెం ఇక మబ్బులకు మ్యాచర్ రాకుండా బారదాని ఇకపోయే వరకు దగ్గర పోసినాం. దగ్గర పోతే నైట్ వర్షానికి మొత్తం నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోయి వడ్లన్నీ మొత్తం తడిచినాయి. పొద్దుటి నుండి ఎత్తిపోతూనే ఉన్నాం. రైతులకి ఒకే సమస్య ఉంది. మార్చర్ రావట్లేదు, అంటే తేమ శాతం ఎక్కువ ఉంది అని కొనుగోలు చేయట్లేదు. ఆ కొనుగోలు చేయకపోవడం వల్ల వర్షం వస్తుంది. వర్షం కారణంగా మరింత తడిచిపోతుంది. ఇలా రైతుల వడ్లు కొనుగోలు కేంద్రాల్లో నిలిచిపోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ మార్చర్ పేరుతో అధికారులు దాని క్వాలిటీ చెక్ చేసే క్రమంలో కొనుగోలు ప్రక్రియని ఆలస్యం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు మాత్రం అకాల వర్షాలతో తీరని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.